విషయం ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. వెల్కమ్ బ్యాక్. నేను హోమ్ టౌన్కి వచ్చాను ఇప్పుడు, అందుకే మీకు లొకేషన్ బాగా ఉంటుంది. ప్రస్తుతానికి ఇంట్లో ఉన్నా. ఈరోజు ఎర్లీ మార్నింగ్ వచ్చాను. కొంచెం నిద్రమోహం లాగా కూడా ఉంటుంది. ఆఫ్టర్నూన్ బాగా తిన్నా, ఇష్టమైన బెండకాయ తాలింపు చేసింది మమ్మీ. అది తినేసి పొందుకొని ఇప్పుడు నిద్రలేసాను. సో ఈ వీడియో పర్పస్ ఏంటంటే, మీకు ఆల్రెడీ చెప్పాను నేను 20K సెలబ్రేషన్లో ఈ సామ్సంగ్ S26 అల్ట్రాది మనం రియల్ టైం రివ్యూ చేద్దామని. సో అదే ఈ వీడియో. నేను ఇప్పుడు తీసిన వీడియో మాత్రం Vivo X300లో. మీకు ఈ వీడియోలోనే 2 కెమెరా శాంపుల్స్ వచ్చేస్తాయి, 2 ఫోన్లు. నేను సామ్సంగ్ S26 అల్ట్రాని చూపించాలన్నప్పుడు మాత్రం, అంటే ఈ కెమెరాలో చూపించాలన్నప్పుడు మాత్రం Vivo X300లో తీస్తాను. మిగతా అంతా సామ్సంగ్ S26 అల్ట్రానే తీస్తాను. ప్రజెంట్ మనం వీడియో స్టార్ట్ చేసే టైంకి సామ్సంగ్ S26 అల్ట్రాలో ఒక్క నిమిషం 100% ఛార్జింగ్తో స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా ఈ వీడియో అయిపోయేటప్పటికి ఎలా ఉంటుందో చూద్దాం. నేను దీనికి షిఫ్ట్ అయిపోతాను. ఇప్పుడు తీస్తున్న వీడియో సామ్సంగ్ S26 అల్ట్రాలో 4K 30fps తీస్తున్నాను. మామూలుగా మనం 8K 30fps వరకు తీసుకోవచ్చు, కానీ నేను 4K 30fps తీస్తున్నాను. మ్యాక్సిమం సరిపోద్ది ఇది, ఎందుకంటే 8K అందరూ యూజ్ చేయరు. మీకు ఇంటికి వచ్చాయని చెప్పాను కదా, అండ్ ఆల్సో పైన ఇల్లు కడుతున్నాయని చెప్పాను. మీకు నేను చూపిస్తాను ఎలా జరుగుతుంది అని. ఇదంతా హాలు. దీనికి అటాచ్డ్ బాత్రూమ్. ఇదంతా హాల్. అక్కడ ఒక కిటికీ వస్తుంది, ఇక్కడ ఒక కిటికీ వస్తుంది. ఇది ఇంకా కిందకు వస్తుందిలేండి కిటికీ. ఇది ఒకటే మనం కట్టించేది. ఇదంతా హాల్. ఓకేనా. ప్రస్తుతానికి దాళమందం ఉంది కదా, వీటికి కొలతలు తీసుకోవాలి ఎంత అని. ఎందుకంటే నెల్లూరుకి వెళ్తారా, అక్కడ చూడాలి కొన్ని డోర్స్. ఒక్క నిమిషం. ఓకే, 7 feet హైట్, 2.5. ప్రస్తుతానికి ఇదే మన అవుట్ఫిట్. మీకు కనబడుతుందా? సో ప్రస్తుతానికి ఇదే మన అవుట్ఫిట్. చెప్పలేదు కదా, అసలు నెల్లూరుకి వెళ్ళడానికి కారణమే మెయిన్. మా ఫ్రెండ్ పెళ్ళి ఉంది ఈరోజు. పెళ్ళి ఈరోజు కాదు, రిసెప్షన్ ఈరోజు. రేపు మార్నింగ్ పెళ్ళి, దానికి అటెండ్ అవ్వాలి. నెల్లూరులో నాకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరు లేరు, రాత్రి ఉండాలి కాబట్టి అఖిల్కి ఫోన్ చేసి, అఖిల్ DS టెక్ మీకు తెలిసే ఉంటుంది. అఖిల్కి ఫోన్ చేసి ఇలా పెళ్ళి ఉంది బ్రో రావాలంటే, నా దగ్గరకు వచ్చే బ్రో అన్నాడు. ఎప్పుడు నిన్న చెప్పా, నా దగ్గరకు వచ్చి నా దగ్గర ఉందో నైట్ అన్నాడు. ఇప్పటికి 2 సార్లు ఫోన్ చేశాడు, స్టార్ట్ అయ్యావా అని. ఇక్కడ నుంచి నెల్లూరు ఒక 2 hours ఉంటుంది, 2 hours జర్నీ మా ఊరి నుంచి. సో ఇంకెళ్ళాలి, మందే లేటు. అఖిలేమో ఇప్పటికి 2 సార్లు ఫోన్ చేసి వచ్చావా లేదా, స్టార్ట్ అయ్యావా లేదా అని అడుగుతున్నాడు. ఫాస్ట్గా ఇక్కడి నుంచి వెళ్ళాలి. కలుద్దాం. ప్రతి వీడియో సామ్సంగ్ S26 అల్ట్రాలోనే వస్తుంది. బ్యాక్ కెమెరా నుంచి నేను తీసేది. బ్లాగ్ చేస్తే ఇలా ఉంటుంది. అఖిల్కి ఫోన్ చేస్తే బస్ స్టాండ్ దగ్గర ట్రాఫిక్ ఎక్కువ ఉంది బ్రో, ఎక్కడన్నా మధ్యలో దిగేయి అన్నాడు. సో ఇక్కడ గుడి దగ్గర దిగాను, రాజరాజేశ్వరి గుడి, ఇది అమ్మవారి గుడి. అఖిల్ వస్తూ ఉన్నాడు. సో వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు ట్రాఫిక్లో మాట్లాడుతున్నాను నేను. బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీకు డైరెక్ట్గా మైక్రోఫోన్, నేను ఏది యూజ్ చేయట్లేదు, ఇది మీకు ఎలా వస్తుందో ఒకసారి చూడండి. ఓకేనా. అండ్ వాయిస్ డైరెక్ట్గా మీకు మైక్రోఫోన్ నుంచి రికార్డ్ అవుతుంది కాబట్టి ట్రాఫిక్లో మీరు కానీ చేస్తే ఇలా ఉంటుంది. అండ్ ఇదంతా నైట్, ఇంకా నైట్ స్టార్ట్ అయిపోయింది. మీకంతా నైట్ వీడియో. ఇంకా అఖిల్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడదాం. నేను ఇంకా ఫంక్షన్ హాల్కి కూడా వెళ్ళాలి, రిసెప్షన్ ఉందని చెప్పా కదా, అక్కడికి వెళ్ళాలి. బ్రో నేను అదే అమ్మవారి గుడి దగ్గర, రాజరాజేశ్వరి, శ్రీ రాజరాజేశ్వరి. అసలు సెల్ఫీ వీడియో చూపించడం మర్చిపోయాను. మీరు నైట్ టైం తీసుకుంటే నేను ఇప్పుడు సెల్ఫీ వీడియో రికార్డ్ చేస్తాను. నైట్ టైం కానీ వీడియో తీస్తే ఇలా వస్తుంది సెల్ఫీ.
విషయం. మ్యాటర్ ఏంటంటే నా బ్యాగ్ మర్చిపోయా బస్సులో బ్యాగ్ మర్చిపోయి దిగేశాడు. ఫాస్ట్గా దిగడంలో బ్యాగ్ మర్చిపోయి అక్కడ దిగేశాను. ఇప్పుడు వెళ్ళాం బస్ స్టాండ్కి వెళ్ళి మొత్తం తిరిగాం, బస్ లేదు, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయింది. అది వాళ్ళకి కాల్ చేస్తే ఎర్లీ మార్నింగ్ 6కి వచ్చి తీసుకో, మళ్ళీ నెల్లూరుకే వస్తుంది బస్సు. అదే కండక్టర్కి ఫోన్ చేశాను నెంబర్ కనుక్కొని. బ్యాగ్ వచ్చి ఇది జరిగింది. మళ్ళీ పొద్దున్నే వెళ్ళి బ్యాగ్ తెచ్చుకోవాలి. అసలు అఖిల్ చెప్పేదాకా నాకు నా దగ్గర బ్యాగ్ ఉందని నేనే మర్చిపోయా. బస్సు కారు ఎక్కాక బ్యాగ్ ఏదైనా అడిగితే చూస్తాడు. సీరియస్గా నాకు గుర్తే లేదు అసలు నా దగ్గర బ్యాగ్ ఉందని. దిగేసి స్టైల్గా వచ్చి కారు ఎక్కాను. ఎక్కిన తర్వాత ఏంది బ్రో మార్నింగ్ పెళ్ళి నాకు గుడ్లేని తెచ్చుకోలేదా అన్నాడు. నాకు అసలు ఫ్యూజ్లు ఎగిరిపోయాయి కాసేపు ఏడరా బ్యాగ్ ఏడరా అని. ఇంకా వెళ్ళి చూస్తే మార్నింగ్ రమ్మన్నాడు. ప్రజెంట్ అయితే నేను అటెండ్ అయిపోయా, ఫంక్షన్ చెప్పాక మీకు, ఫంక్షన్ అటెండ్ అయిపోయా. ఇప్పుడు టైం అంతా 11 అవుతుంది టైం. ఏమైనా తినడానికి వచ్చాం. అఖిల్ స్టూడియో టూర్ బాగుంది బ్రో. టెర్రస్ పైన ప్రశాంతంగా ఉంటుంది. వెల్కమ్ టు అఖిల్ స్టూడియో. ఏంది టెస్టింగ్ పెట్టావా? చూడండి కష్టాలు చూడండి. బయటికి వస్తా కూడా వీడియో టెస్టింగ్ పెట్టేసి సినిమాలు ప్లే చేసి వదిలేస్తున్నాడు. అలానే మోటో H70 ఫ్యూజన్ నిన్న రిలీజ్ అయింది. సూపర్. అఖిల్ది యూట్యూబ్ ప్లే బటన్ ఇది రాదా? రావట్లేదా? ఇది ప్రజెంట్ కొంచెం చిన్నవే ఇస్తున్నాడు కదా. ఇంకా చిన్న దీనికన్నా చిన్నది వస్తుంది. ఎన్ని సంవత్సరాలు పడింది పోయి ఇది సాధించడానికి? 4 ఇయర్స్ పట్టింది సిల్వర్ ప్లే బటన్కి. నెక్స్ట్ గోల్డ్ మనకు రావాలంటే పడుతుంది, ఇంకో 2 ఇయర్స్ పడుతుంది. నా ఎస్టిమేషన్ 2 ఇయర్స్. ప్రజెంట్ 20K, అక్కడి నుంచి జస్ట్ 80K అయిపోతుంది. నెక్స్ట్ ఏంది గోల్డ్, అది ఎన్ని సంవత్సరాలు పడుతుంది అనుకుంటున్నాను? గోల్డ్ నీ గ్రోత్ని బట్టి నీ ఎస్టిమేషన్ 20-30 చంద్రబాబు విజన్లో ఉందిలే. అది అంత కష్టపడాలి మనం ఏమైనా తెచ్చుకోవాలి అంటే. కొన్ని సంవత్సరాలు కష్టపడితే వస్తున్నాయి. లింక్లో పెడతా కదా రావడానికి సామాన్లు కాదు. అలా దిగేసా పూర్తిగా. అసలు నువ్వు కారు ఎక్కితే నువ్వు అడిగావు కదా, ఎందుకు బ్రో నార్మల్గా వచ్చేసావు, పొద్దునకి పెళ్ళి అన్నావు, బట్టలు తెచ్చుకోలేదా? బ్యాగ్ ఉంటారు కదా, బ్యాగ్ తో నిల్చో ఉంటారు, చూస్తా ఉంటే కంపల్లా చూస్తే నువ్వే బ్యాగ్ తెచ్చుకోండి. నాకేం యూజ్ ఎగిరిపోయాయి కాసేపు. అవును బ్యాగ్ ఏంటి అదని పరిగెత్తుకుంటూ వెళ్ళావు బస్, కానీ బస్ లేదు, రిటర్న్ కూడా వెళ్ళిపోయింది అది. ఇంకంతే మార్నింగ్ వస్తుందంట. ఎలాగో ఆయన నెంబర్ తీసుకున్నా కండక్టర్ది సాధించి తీసుకొని ఫోన్ చేస్తా, ఉంది అబ్బాయి పొద్దున్నే చేస్తాను, వాడే ఉన్నాడు. ఎత్తేలే అది ప్రస్తుతానికి పరిస్థితి. నా ఆఫీస్ ల్యాప్టాప్ ఉంది, దాంతో అటెండ్ చేసుకుంటాడు. ఆఫీస్ ల్యాప్టాప్, పర్సు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, డబ్బులు ఆఫీస్ది మామూలుది అంటే డెల్ లేదు. అది అన్ని దాంట్లోనే ఉన్నాయి. పొద్దున వెళ్ళి తెచ్చుకొని 6:30 వెళ్ళిపోవాలి బస్ స్టాప్కి, వెళ్ళి తెచ్చుకోవాలి. ప్రస్తుతానికి అయితే అప్డేటు ఆల్రెడీ 12:24 అయ్యింది. ఇంకా పొనుకోవాలి, పొనుకొని ఎర్లీ మార్నింగ్ లేయాలి.
అలారం పెట్టుకో ఆ, పొద్దున గంట 5 క్లాస్ దానికి అర్థం తెచ్చుకోవడానికి వెళ్దాంలే అట్టే వెళ్దాం ఇంకా ఆడే ఉందాం నేను కూడా వచ్చేస్తాను పర్లేదా అలా కాసేపు ఆడ బయట ఉండి సన్ రైజ్ చూసుకొని మళ్ళా అఖిల్కి కూడా పొద్దున్నే నథింగ్ ఫోన్ వస్తుంది నథింగ్ 4A నేను రిలీజ్ అయింది అది వస్తుంది అఖిల్ అది కూడా బస్ స్టాండ్కి వస్తుంది వేరే వాళ్ళు పంపిస్తున్నారు దానికి దాన్ని తెచ్చుకోవడానికి 5కి వెళ్ళాలంట ఇంకా నేను కూడా వాడు 6:30కి రమ్మన్నాడు ఇంకా కాసేపు అట్లా తిరిగేసి బ్యాగ్ తెచ్చుకొని ఒకేసారి వచ్చేస్తాను అది ప్రస్తుతానికైతే అప్డేటు ఇంకా కొనుక్కొని రేపు కలుద్దాం గుడ్ మార్నింగ్ అందరికీ మార్నింగ్ ఇప్పుడు 5:30 అవుతుంది నైట్ చెప్పాక అఖిల్ ఫోన్ తీసుకోవాలి నథింగ్ 4A అని వచ్చింది దానికోసం వచ్చాం ఇప్పటిదాకా ఇది ఒక టెన్షన్ వాడేమో ఫోన్ ఎత్తలా ఇక్కడ దాకా వచ్చేదాకా నిద్రపోయాడు బిడ్డ పాపం వాడు కండక్టర్ ఫోన్ ఎత్తట్లా అఖిల్ వాడు ఇంకా వెయిట్ చేసి బస్సుని చేసి ఇది అయిపోయింది ఫోన్ వచ్చేసింది అఖిల్కి ఇప్పుడు నీది రావాలి ఇంకా నాది 6:30 వరకు వెయిట్ చేయాలి నేను ఇంకా ఒక 1 అవర్ అలా తిరిగి 5:30 అయింది ఇప్పుడు సన్ రైజ్ చూసేసి మళ్ళీ నా దానికోసం వచ్చి నాది తీసుకోవాలి బ్యాగ్ ఇలా జాగ్రత్త 6:30 చెప్పాడు అక్కడ 5కి స్టార్ట్ అవుతాను 6:30కి వస్తాను అన్నాడు ప్రస్తుతానికి అలా టెన్షన్గా జాగ్రత్త అన్ని అఖిల్ ఈజీగా అయిపోద్దంటే అది కూడా అట్టే జరిగింది వాడు ఫోన్ ఎత్తట్లేదు bro. నేను 3:30 చేస్తున్నా 5:30 టైము 2 గంటలు నిద్రలేదు మెలకు వచ్చేస్తుంది ఫోన్ ఎత్తటంలా కానీ మంచిగా పంపించాడు నథింగ్ కూడా బ్యాగ్ చూడ ఎంత బాగుందో ట్రాన్స్పరెంట్ బ్యాగ్ నేను కవర్ ట్రాన్స్పరెంట్ బ్యాగ్ క్వాలిటీ ఉంది బాగా పనికి వస్తుంది ఇదేంది హార్డ్ డ్రాప్ ఫ్లాష్ డ్రాప్ ఏదో బ్రో ఫ్లాష్ డ్రాప్ హార్డ్ డ్రాప్ drops. ఫస్ట్ 100 కదా ఫస్ట్ 100 యూనిట్స్ ఓకే అది Whispers in my head, what you gonna do? 선택의 기로에 왠지 껴내려 해 쉽잖아도 진실한 나만의 beliefs. You know what they say, don't brag about what you have. Be careful and be humble, otherwise you should be ready to stumble. You know what they say, 자신감이 없니? 왜 당당하게 살지를 못해? Keep walking your way, don't look back. 너만의 길이야. Even when you fall, don't look back. 사실은 말이야. Nobody knows. Nobody knows. సన్ రైజ్ చూద్దామని ఇక్కడ తీసుకొచ్చాడు ఆడ సన్ కనపడట్లా బాబు ఓకే మూన్ అయితే ఉన్నాడు అక్కడ సన్ అయితే లేడు టైం ఎంత 6:30 అయింది సన్ రైజ్ మాత్రం లేదు ఆడ ఏదో ఎర్రగా కనపడుతుంది కొంచెం అంతే అట్టుంది ఈరోజు ఏది జరగట్లా 차가운 바람 그득하니 앉아 내 마음속에 అంకుల్ ఫోటో బస్ అది బ్యాగ్ అని చెప్తారు నేను మధ్యలో దిగేసా అక్కడ గుడి దగ్గర దిగా చాలా కాస్ట్ అవుదా కాస్టే మొదట మర్చిపోతాం ఇంకా ఏం చేస్తాం అక్కడ అది మన చేతిలో పడింది కాబట్టి సరిపోయా అది కాదు కాట్షిప్ గిట్షిప్ అయితే అది మర్చిపోతాం కూడా పెద్ద బ్యాగ్ నీకు చేతిలో ఉంది అదేమైందంటే ఎక్కేటప్పుడు జనాలు ఫుల్గా ఉన్నారు నేను ఇక్కడ పెట్టాను గూడూరుకు వచ్చిన తర్వాత అక్కడ వెళ్ళి కూర్చున్నా ఇంకా మధ్యలో వేరే వాడు ఇక్కడ దిగే అన్నాడు నేను హడావిడిలో దిగేటప్పుడు సన్ రైజ్ ఇప్పుడు వచ్చింది ఇది ఫైనల్ బ్యాగ్ వచ్చేసింది వెళ్ళి తీసుకున్నా ఆయన కూడా అదే అన్నాడు ఎట్ట మర్చిపోయావరా నువ్వు ఏడున్నారా నువ్వు అన్నాడు దిగడం వల్ల ఫాస్ట్గా దిగా అనుకోండి నేను అసలు చూసుకోలేదు ఎలాగో ఒక 200 అడిగాడు 200 అడిగితే ఫస్ట్ 150 అని 150 ఇచ్చాను ఏంది 200 కాస్ట్లీ కదా అన్నాడు ఇంకో 30 రూపాయలు ఉంటే అది ఇచ్చే ఇంతే ఉంది అంకల్ అన్న సరేలే అన్నాడు 1 తెచ్చిచ్చాడు అది హైలైట్ కదా నైట్ నుంచి ఫోన్ చేస్తాను ఆయనకి ఎక్కడున్నారు
పొద్దున్న ఎన్ని గంటలు వస్తారు అనుకున్నాడు. ఇతడు వాడన బెటర్ మనోడు వస్తాడు, అతను కూడా అతను ఫోన్ అఖిల్ అయితే ఫోన్ తీసుకోవడానికి ఎత్తట్లోడు. ఎత్తే కదా ఎన్నిసార్లు ఫోన్ చేసాము పొద్దున్న లేసి, నా ఫోన్ నుంచి చేసాం, అఖిల్ దాంట్లో చేసాం. 50 మినిట్స్ ఉంటాయో ఈజీగా అంతే కదా. వీడన్నది ఎత్తి తెచ్చిచ్చాడు. ఫోన్ ఇయ్యొచ్చు, తప్పులేదు. అలా జరిగింది. ప్రస్తుతానికి బ్యాగ్ తెచ్చేసుకున్నాం. రెడీ ఇంకా రెడీ అయ్యి వెళ్ళి ఫంక్షన్ హాల్కి వెళ్ళి అటెండ్ అయ్యి దాని తర్వాత మిగతా ప్లాన్. ఈవినింగ్ ట్రైన్ జనశతాబ్ది కాదు, వందే భారత్ ఇక్కడ నుంచి 4:30కి నెల్లూరు నుంచి హైదరాబాద్కి ఇంకా స్టార్ట్ అవ్వాలి ఈవినింగ్. రెడీ అయిపోయా, ఇంకా వెళ్ళాలి ఫంక్షన్కి. ఇదే సింపుల్ అవుట్ఫిట్ అండ్ సెల్ఫీ కెమెరా నుండి తీస్తున్నా వీడియో. ఇది సెల్ఫీ కెమెరా, చిన్న బ్యాక్ కెమెరా యూస్, సెల్ఫీ కెమెరా యూస్ చేయలేదని తీసాను. మీకు టోటల్ అవుట్ఫిట్ చూపిస్తా. ఓకే, ఒక ప్లెయిన్ సింపుల్ ప్రొఫెషనల్ అన్నీ. సో ప్రస్తుతానికి ఇది మన అవుట్ఫిట్. ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ కలుద్దాం. సో వెళ్ళేసి వస్తాం. డోర్స్ చూడాలనుకుంటున్నాను. స్టీల్ డోర్స్ పెట్రా ఇదే కదా. మీరు ఓన్లీ డోర్స్ లేకపోతే విండోస్ కూడా ఉంటాయా? విండోస్ కూడా ఉంటాయా? అవి ఎలా, ప్రైజింగ్ ఎలా ఉంటుంది? మ్యాటర్ ఏంటంటే ఇక్కడికి వచ్చా, ప్రైజులు చూస్తే ఆల్మోస్ట్ నాకు ఎక్కువ అనిపించింది. అంత పెట్టవసరం లేదేమో అనిపించింది. దాని బదులు చెక్కకి వెళ్ళిపోవచ్చు కదా అనిపించింది. ఇవి స్టీల్ డోర్స్ యాక్చువల్లీ. ట్రై చేద్దామని వస్తే డోర్కి 30,000 అయిపోద్ది అంటున్నాడు. విండో సెట్ మొత్తానికి ఒక 20,000 అంటున్నాడు. సో ప్రైజింగ్ ఎక్కువే అనిపిస్తుంది నాకు. చూద్దాం ఇంకా లాస్ట్కి ఏం డిసైడ్ అవ్వాలా. ఒకసారి వుడ్ అయితే ఎంత అవుద్దో కనుక్కొని దాన్ని బట్టి ఇంకా ఫైనల్గా ఏది అని డిసైడ్ అవ్వాలి. ప్రస్తుతానికైతే వర్త్ అని నాకైతే అనిపించట్లేదు. ఇక్కడే పక్కనే ఉంది ఒక పెట్రా అని వెళ్ళా స్టీల్కి. అదేం తెలుసా ప్రైజులు 30,000 స్టీల్ డోరు 30,000 చెప్తున్నాడు. మొత్తం విండోస్ సెట్టు, ఆ కమ్ములు ఉంటాయి కదా విండోస్కి, వాటితో పాటు 20,000 అంట. అన్నీ చూసా, నాకు ఎందుకో ఎక్కువ అనిపిస్తుంది. అదే వుడ్డే బెటర్ అనిపిస్తుంది. ఎలాగో కబోర్డ్స్కి వుడ్డే చేయించాలి ఖచ్చితంగా. ఇంకా మొత్తం వుడ్తోనే వెళ్ళిపోవడం బెటర్ అనిపించేస్తుంది సీరియస్గా. చూసా అయితే బాగున్నాయి, చూడడానికి ఏమో బాగా మంచిగా అనిపిస్తున్నాయి. కానీ ప్రైస్ అంత వర్త. అవి స్టీలు, వాళ్ళేమో రస్ట్ ప్రూఫ్ అంటున్నారు, రస్ట్ పట్టదు అంటున్నారు. కానీ చెప్పలేం కదా, ఎప్పుడు 3 సంవత్సరాలు పట్టకపోవచ్చు, మళ్ళీ 3 సంవత్సరాలు గ్యారంటీ అన్నాడు. డోర్స్ అనేటివి అది ఇల్లుకి అది కొన్ని సంవత్సరాలు ఉంటాయి. సో 3 సంవత్సరాలే కాదుగా, ఇంకా ఆలోచించుకొని నాకు ఎందుకో వుడ్డే బెస్ట్ అనిపిస్తుంది. మరి హైక్ పోకపోయినా వుడ్లో చాలా రకాలు ఉంటాయి కదా, మీడియంగా వెళ్ళినా కానీ మనకు రావచ్చు. మీకు ఇప్పుడే ఒకటి చూసాను, నీకు కూడా చూపిస్తా. వాల్ పేపర్ పెట్టుకురా నేను ఒకసారి. ఏం కాదు పెట్టుకురా నువ్వు. అఖిల్ వాల్ పేపర్ ఎవరు నువ్వు అసలు హైలైట్ బ్రో. నువ్వు ఏదో గర్ల్ ఫ్రెండ్ క్రియేట్ చేసుకున్నాడు మనోడికి. గోల్స్ ఇవన్నీ ఇప్పుడు ప్రస్తుతానికి ఇవన్నీ నీ రిజల్యూషన్సా? 2030. ఓ ఇక్కడ రాస్తున్నాడు, దిస్ విల్ బి మై లైఫ్ ఇన్ 2030 ఇఫ్ యూ హార్డ్ వర్క్. వా ఇది మాత్రం బాగా సెట్ అయింది బ్రో నాకు మాత్రం. కండలు అవన్నీ సరే కానీ హైలైట్ బ్రో. మనోడు విజన్ చూసారా ఏ లెవెల్లో ఉందో. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. సినిమా చూడాలి కూర్చోండి అంతే. అలాంటి విజన్ మనోడిది. బాగుంది బ్రో, భలే చేసావు. ఇది దేంట్లో చేసావు? ఇది జెమినీలోనా? అన్నీ బాగుంది, భలే చేసావు. దాచావా? స్టేషన్కి వచ్చేసాం, ఇంక వెళ్ళాల్సిన టైం వచ్చింది.
చాలా థ్యాంక్స్. సరిగ్గా చూసుకోలేదు. చాలా అసలు ఈ 2 రోజులు నిద్రలేదు. ఇద్దరం కూర్చొని నిద్రపోతున్నాం. కూర్చొని ఈ కాసేపు కూర్చొని నిద్రపోతున్నాం. అసలు అంత అలసిపోయాం ఇద్దరు. మామూలుగా బట్ చాలా థ్యాంక్స్. చాలా అడ్వెంచర్లు జరిగాయి. బట్ బాగా ఎంజాయ్ చేసాం. ఒక 2 days బాగా ఎంజాయ్ చేసాం. 2 days కాదులే, నిన్న నైట్ నుంచి బాగా ఎంజాయ్ చేసాం. 1 day బాగా ఎంజాయ్ చేసాం. ఈ టైంకి మళ్ళీ 2 hours 3 hours పడుకున్నాం అంతే కదా. అంతే 2 hours పడుకున్నాం మహా అంటే అంతే. మళ్ళీ బ్యాక్ టు రొటీన్ లైఫ్ రేపటి నుంచి. హైదరాబాద్ వస్తే మాత్రం వస్తా పక్క ఖచ్చితంగా. ఎక్కడ ఏరియా? నార్సింగి. అన్నా థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ అండ్ థ్యాంక్స్ చెప్పాలి. సరే సరే మరి. అసలు ఏమన్నా ఆడారు మామూలు ఊచ్చ కోత. 255 హైలైట్. అసలు నాకు తెలిసి మనం ఈజీగా విన్ అయిపోతాం. చూద్దాం ఏమవుతుందో. నేను ఇంకా ట్రైన్లోనే ఉన్నా. హైదరాబాద్కి రీచ్ అవ్వడానికి ఇంకో 2 hours పడుతుంది. ఆ తర్వాత మ్యాచ్ అయిపోతుంది. సో మ్యాచ్ మొత్తం ట్రైన్లోనే చూడాల్సి వస్తుంది. అండ్ దీంట్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది. 5% వచ్చేసింది. దిగే లోపల ఛార్జింగ్ ఉంటుందో లేదు తెలియదు. అప్డేట్ ఇస్తాను నేను. నా ఫైనల్ అప్డేట్ రూమ్కి వెళ్ళి అసలు ఏంది పరిస్థితి ఈ మొబైల్ సంగతి అని చెప్పి ఎండ్ చేద్దాం. ఇప్పుడే ఇంటికి వచ్చా. టైం ఇప్పుడు 1:30 అవుతుంది. రాత్రి 1:30. స్విచ్ ఆఫ్ ఫోన్ కూడా. శాంసంగ్ S26 Ultra పూర్తిగా స్విచ్ ఆఫ్ అయిపోయింది. నా ఎక్స్పీరియన్స్ ఏంటి, ఒక రోజంతా 24 hours నేను దీన్ని యూజ్ చేసి చెప్పాలంటే ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ ఏంటి మీరు ఆల్రెడీ వీడియో మొత్తం చూసుంటారు. ఇది ఎండ్ వీడియో కాబట్టి నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే మొబైల్ అయితే హీట్ అవ్వలేదు అసలు. నాకు ఫస్ట్ అది చాలా బాగా నచ్చింది. నేను చాలాసేపు కెమెరా యూజ్ చేశాను కదా, నేను ఎక్కడా మొబైల్ హీట్ అవ్వడం చూడలేదు. సో ఆ హీటింగ్ అవ్వకుండా లోపల వేపర్ ఛాంబర్ యూజ్ చేసినట్టున్నారు. చాలా బాగుంది. అండ్ ఇంకోటి కెమెరాస్ చాలా స్టేబుల్గా ఉన్నాయి. మీరు వీడియోస్ చూసుంటారు ఆల్రెడీ. మ్యాక్సిమం నేను బ్యాక్ కెమెరాతో తీసాను, కొన్ని సెల్ఫీ కెమెరాతో తీశాను. మీకు సెల్ఫీ కెమెరాతో తీసిన ప్రతిసారి నేను సెల్ఫీ కెమెరాతో తీసానని చెప్పాను. మిగతా అన్నీ బ్యాక్ కెమెరా యూజ్ చేశాను. కెమెరాస్ అయితే చాలా స్టేబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఈ మొబైల్ బ్యాటరీ పేరు 5000 mAh బ్యాటరీ, కానీ ఎక్కువ వచ్చింది. నేను ఆల్రెడీ చెప్పినట్టు మీకు మామూలు రివ్యూలో కూడా చెప్పాను. శాంసంగ్ వాళ్ళది 5000 mAh బ్యాటరీ అన్న మీకు ఆప్టిమైజేషన్ చాలా బాగుంటుంది, ఎక్కువసేపు వస్తుందని. అలానే చాలా ఎక్కువసేపు వచ్చింది. కెమెరాస్ యూజ్ చేసాం, యూట్యూబ్, ఇన్స్టాగ్రాము, గూగుల్ మ్యాప్స్, ఇలాగ ఏవి యూజ్ చేయాలో అన్నీ యూజ్ చేశాను నేను. నాకైతే మొత్తం మీరు చూసారుగా, నేను ఆల్మోస్ట్ 24 hours వచ్చింది నాకు బ్యాటరీ. ఇది నార్మల్ యూసేజ్లో. స్టాండ్ బైతో చెప్తున్నాను నేను కలిపి. స్టాండ్ బై అంటే మనం వాడకుండా పక్కన పెట్టేసి అలా మొత్తం కలిపి 24 hours వచ్చింది. దాంట్లో నేను వాడిందే చూస్తే ఆల్మోస్ట్ ఒక 7 hours దాకా వచ్చి ఉంటుంది. సో బ్యాటరీ కూడా బాగా వస్తుంది. అండ్ ప్రైవసీ డిస్ప్లే ఈసారి హైలైట్. ఈ ప్రైవసీ డిస్ప్లే అనేది కొంచెం జిమ్మిక్కే. నన్ను అడిగితే మనం ఎక్కువ యూజ్ చేయం. నేనైతే పెద్దగా యూజ్ చేయలే. బస్సులో కూర్చున్నప్పుడు మాత్రం నేను మా ఊరు నుంచి నెల్లూరుకి వచ్చేటప్పుడు నా పక్కన ఒక అతను కూర్చున్నాడు. అప్పుడు అడిగా మామూలుగా నీకు ఇప్పుడు నా డిస్ప్లే కనబడుతుందా అని. స్టార్టింగ్ మామూలుగా మాట్లాడాడు, ఏం ఫోన్ బ్రో ఇది బాగుంది అన్నాడు.
సో అప్పుడు అడిగాను, ఇప్పుడు నీకు కనబడుతుందని. కనబడలేదు బ్రో ఎలా అన్నాడు. అప్పుడు చూపించా అతనికి, ఇది ప్రైవసీ డిస్ప్లే దీంట్లో ఉంది అని. ఇలా నేనైతే ఈ మొబైల్ నా దగ్గరికి వచ్చి ఆల్మోస్ట్ ఒక 10 రోజులు అవుతుంది, 10 రోజుల్లో వారం అవుతుంది అనుకోండి. నేను అసలు యూజ్ చేయలేదు ఇప్పుడు దాకా ప్రైవసీ డిస్ప్లే, అతను చూపించడానికి యూజ్ చేశాను. సో అలాగా మీకు యూజ్ చేసే వాళ్ళు అయితే ఓకే, కానీ మనం ఉందని కూడా మర్చిపోతాం కొన్ని రోజులకి. సో ఎలాగ ఎక్కడైనా బస్సులో వెళ్ళేటప్పుడు బాగా ఎక్కువ మనుషులు ఉన్నప్పుడు అప్పుడు గుర్తొస్తే మనం ఆన్ చేసుకోవచ్చు, కానీ మిగతా అప్పుడు మర్చిపోతాం. ఫైనల్గా ఇది నా రివ్యూ, ఏ డే ఇన్ ఏ లైఫ్ విత్ S26 Ultra. చాలా జరిగాయి ఈ డేలో. అసలు ఎలా ఉందంటే నాకు నిద్రలేదు, 2 hours నిద్రపోయింది మహా అంటే. బ్యాగ్ మర్చిపోయా, మీరు అన్నీ చూసుంటారు, దానికోసం పరిగెత్తాము. చాలా హెక్టిక్గా అయింది రోజు మాత్రం. అండ్ కొంచెం అఖిల్తో బాగానే ఎంజాయ్ చేశాను నేను. ఇలా జరిగింది. ఇంకా బాగుంది మొబైల్ మాత్రం. లాంగ్ టర్మ్ రివ్యూ వస్తుంది, ఇప్పుడు ఒక రోజంతా యూజ్ చేసే నా ఎక్స్పీరియన్స్ అంతా కలిపి నార్మల్ రివ్యూ, ఒకటి లాంగ్ టర్మ్ రివ్యూ కూడా నేను చేస్తాను. ఆ వీడియోలో మీకు క్లియర్గా చెప్తా ఏంది అసలు ఈ మొబైల్ కొనుక్కోవచ్చా, దీనికన్నా S25 Ultraకి వెళ్ళడం బెటరా, ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా, ఎంత బెడ్డం అవసరమా లేదా, ప్రతి ఒక్కటి డిస్కస్ చేద్దాం, ఓకేనా. అండ్ అంతే మరి, మీకు ఇలాంటి వీడియోస్ నచ్చితే, మీకు ఇలా ఇంకా కావాలి వేరే మొబైల్స్ మీద కూడా చెయ్యి అంటే చేస్తాను, మీరు కామెంట్ చేస్తేనే. లేకపోతే నేను ఇంకా లైట్ చేసుకుంటా, వీటి కోసం చాలా కష్టపడాలి. సో మీరు చెప్పేదాన్ని బట్టి మామూలు రివ్యూసే చేస్తాను. లేకపోతే మీకు ఇలాంటి డే ఇన్ లైఫ్ కావాలి, చేయాలి బ్రో, ఇంకా చేయి బ్రో అంటే మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే ఏదన్నా మీ కామెంట్స్ బట్టి నేను వీడియోస్ చేస్తాను, అది మీకు తెలుసు. సో ఇది కూడా మీ కామెంట్స్ బట్టి నేను ప్రొసీడ్ అవ్వాలనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు, వెళ్ళేటప్పుడు మీకు నచ్చుంటే అలానే హైప్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటే బాయ్.